ఉత్తరాంధ్ర ప్రజలకి ఎండల తీవ్రత నుంచి కాస్త ఉపశమనం లభించింది. తెలంగాణ మీదుగా ఏర్పడ్డ ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో చిరు జల్లులు కురుస్తున్నాయి. మరొక 2 రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. లేటెస్ట్ వెదర్స్ ఇన్ఫోని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. దాకా ఎండల వేడికి అల్లాడిపోయిన ఉత్తరాంధ్ర ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా చిరుజల్లులు కురుస్తూ ఉండడంతో పాటు తీర ప్రాంతాల్లో కొంత గాలుల ఉధృతి కూడా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు వరకు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, విదర్భ వరకు కూడా ఒక ఉపరితల ద్రోణి కేంద్రీకృతమైన నేపథ్యంలో ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరొక 3 రోజుల పాటు ఏపీలో ఈ తరహా వాతావరణం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే తీర ప్రాంతాల్లో మాత్రం కొంత సముద్రం అలజడిగా ఉంటుంది, అలల ఉధృతి కొనసాగుతుంది అని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు వేసింది. మనం చూడొచ్చు, విశాఖపట్నం తీర ప్రాంతంలో ఆ వాతావరణం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలల ఉధృతి అయితే కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి తీర ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలి. అలాగే మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేస్తుంది. అయితే ఇది ద్రోణి ప్రభావంతో ఏర్పడిన కొద్దిపాటి ఉపశమనం మాత్రమే. ఈరోజు రేపు ఈ వాతావరణం మేఘావృతంగా, ఆకాశం మేఘావృతంగా ఉండడం, కొద్దిపాటిగా రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురవటం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు వేసింది. ప్రస్తుతం ఋతుపవనాలు కొంత మందగమనంతో నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ వరకు కూడా కొంత ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. అలాగే వాతావరణంలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఈ నెల 11వ తేదీ తర్వాత నుంచి కూడా కొద్దిపాటిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా మాన్సూన్ సీజన్ కావడంతో మంచి వర్షపాతం ఈసారి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా అంచనాలు వేస్తుంది. అయితే ఏది ఏమైనా నిన్నటి దాకా బానుడి బగబగలతో ఇక్కడ అందరూ కూడా అల్లాడిపోయిన పరిస్థితి. కానీ ప్రస్తుతం ఆ వాతావరణం మారి మేఘావృతమై చిరుజల్లులు కురుస్తున్న నేపథ్యంలో మాన్సూన్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. దీంతో ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా కొంత ఈ వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందే అవకాశం అయితే మాత్రం ఉంది. మరొక 2 రోజుల పాటు ఏపీలో పలు జిల్లాల్లో ఈ తరహా తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇది లేటెస్ట్ వెదర్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.